మ్యాంగో ఫలూదా. సామాన్లు అందుకోదా తీసుకొస్తా. దాన్ని ఐస్ క్రీమ్ అంటారా ఫలూదా అంటారా నన్ను ప్రశ్నలు లేకు. మ్యాంగోతో చేసిన ఒక ఫలూదా, దీంట్లో కొంచెం పైన టాపింగ్ వేస్తాం ఐస్ క్రీమ్. ఓహో, అర్థమైందా? ఆధునిక యుగపు పిల్లల కోసం ఇది మనం చేయబోతున్నాం. ఆధునిక పిల్లలు అంటే నా కోసమేగా. అంతేగా, 2 గ్లాసులు ఇక్కడ పెట్టండి. ఈ గ్లాసులు చూసి నీకు ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తొస్తుంది? మంచి ఫలూదా తింటాం ఇందులో మనం ఇప్పుడు. అయితే ఓకే. విను, మామిడికాయ గుజ్జు, చల్లని పాలు, కండెన్స్డ్ మిల్క్ 3 కలిపి మ్యాంగో మిల్క్ తీసుకురా. బాబాయ్ ఏం చేయాలి చెప్పు. ఏం లేదు, ఇది నేను వేస్తాను, మిగతా నువ్వు. రోజ్ సిరప్. రోజు సిరపా అంటే రోజు వేసుకునే సిరపా? అంతే. సేమియా? ఉడకబెట్టిన సేమియా. అవును బా, ఎంత బాగుంటుందో, నాకు భలే ఇష్టం తెలుసా ఇది. ఎంత ఎక్కువ వేస్తే అంత తినబుద్ధి అవుతుంది. వాడక మొక్కలు అదే చెప్పు. మామిడికాయ ముక్కలా? మ్యాంగో ఫలూదా. నానబెట్టిన సబ్జా గింజలు. ఇది చల్లదనం. ఫుల్లు. చూసావా? కింద గులాబీ వర్ణం, ఆ పైన పసుపు వర్ణం, నీటి వర్ణం, తర్వాత శ్వేత వర్ణం. మ్యాంగో మిల్క్. ఐస్ క్రీమ్ వేయాలి మిగతా దాని మీద. అక్కడ ఐస్ క్రీమ్ ఉంది అందుకో. సరే, అంతంత వేయకు, సగం. అది 2 ముక్కలు, రెండింటికి వస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది బాబాయ్. గ్లాసులో పట్టొద్దు. రంగు రంగుల ఫలూదా. గులాబీ సిరప్ వేయి కొంచెం. ఓ సిరప్. జీడిపప్పు. మ్యాంగో ఫలూదా ఎలా తయారు చేశారు? మ్యాంగో ఫలూదా ఎలా తయారు చేశానంటే, ముందుగా మ్యాంగో గుజ్జు, కండెన్స్డ్ మిల్క్, పాలు మూడింటిని వేసి మ్యాంగో మిల్క్ తయారు చేసుకోవాలి. ఒక గ్లాసులో రోజ్ సిరప్, ఉడకబెట్టిన సేమియా, మామిడి పండు ముక్కలు, నానబెట్టిన సబ్జా గింజలు, మనం ముందుగా తయారు చేసుకున్న మ్యాంగో మిల్క్ వేసి పైనుంచి ఐస్ క్రీమ్ వేసుకొని రోజ్ సిరప్ వేసుకొని జీడిపప్పు చల్లుకుంటే మ్యాంగో ఫలూదా రెడీ.